హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బడి. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో. ఒక ఫుల్ లెసన్ని ట్రాన్స్లేట్ చేసి చూపించండి వివరణతో అని అడిగారు. అయితే మనం ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా, లేదంటే మనం ఇండివిజువల్గా ఏదైనా ఒక ఆర్టికల్ని కానీ, ఒక స్టోరీని కానీ ఏదైనా చదివినా మనకి అది ఏ టెన్స్లో ఉంది అనేటువంటి డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. ఈ వీడియోని మీరు ఫుల్గా చూసినట్లయితే మీకు ఇంగ్లీష్ మీద 80% మంచి అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయంలో మనం ముందుకెళ్ళాలంటే ముందుగా మనము టెన్సెస్ గురించి తెలుసుకోవాలి. టెన్సెస్ అనగానే చాలామందికి కొంచెం భయం అనేది ఉంటుంది, కష్టమైన టాపిక్ అని. కానీ మీకు చాలా ఈజీ వేలో సింపుల్గా ఒక 5 మినిట్స్లోనే ఈ టెన్సెస్ గురించి చెప్పి ఆ పూర్తి లెసన్ని మనము ఎట్లా ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అనేది అయితే చూద్దాము. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయము టెన్స్ అంటే ఏంటి? కాలము. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కాలానికి అనుగుణంగా మాట్లాడతాం. అంటే ఒక జరిగిపోయిన కాలం గురించి కానీ, ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి కాలంలో కానీ, అట్లాగే ఫ్యూచర్లో జరగబోయేటువంటి కాలంలో కానీ మనం మాట్లాడతాం. ఈ 3 విషయాలే ఉంటాయి. కాబట్టి మనకి ముఖ్యంగా తెలియాల్సినవి ఏంటి అంటే వెర్బ్స్ తెలియాలి, క్రియలు తెలియాలి. క్రియలు అనేవి ప్రతి ఒక్కరికి తెలుసుంటాయి. రీడ్, రైట్, ఈట్, డ్రింక్, స్లీప్, ఇట్లా కొన్ని వెబ్స్ అయినా మనకి తెలుసుంటాయి. ఈ తెలిసిన వాటితో మనం ప్రయత్నం చేయాలి, తెలియని వాటిని నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది హెల్పింగ్ వెబ్స్. ఇప్పుడు చూడండి, ఐ రైటింగ్, హీ రైటింగ్, దే రైటింగ్. ఎట్లా ఉంది? వినడానికి కానీ అట్లాగే మాట్లాడడానికి కానీ బాగాలేదు కదా, ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఐ యామ్ రైటింగ్, షీ ఈజ్ రైటింగ్, దే ఆర్ రైటింగ్. ఇప్పుడు ఆ మీనింగ్, ఆ సెంటెన్స్కి ఒక ఫుల్ఫిల్నెస్ అనేది వచ్చిందనమాట. అంటే అర్థం అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి అవి సహాయపడ్డాయి. కాబట్టే వాటిని సహాయక క్రియలు అంటారు, హెల్పింగ్ వెబ్స్ అంటారు. వీటిల్లో మనకి బీ ఫార్మ్స్ అంటాము, హ్యావ్ ఫార్మ్స్ అంటాము. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, యామ్, ఈజ్, ఆర్, ఇవన్నీ ఏంటి? బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ అంటే ఏం లేదు, బీ అంటే ఉండడం. ఈ ఉండడం అనే దాంతో తయారయ్యేటువంటి సహాయక క్రియలు కాబట్టి వీటిని బీ ఫార్మ్స్ అంటారు. యామ్ అంటే ఉన్నాను అని, ఈజ్ అంటే ఉంది, ఉన్నాడు అని, ఆర్ అంటే ఉన్నారు. యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసేటువంటి సహాయక క్రియలు అన్నమాట. వీటిని మనము ఐ యామ్ అంటాము, హీ ఈజ్ అంటాము, షీ ఈజ్ అంటాము. అట్లాగే యు ఆర్, దే ఆర్. ఇట్లా ప్లూరల్ అయితే ఆర్ యూజ్ చేస్తాము, సింగులర్ అయితే ఈజ్ యూజ్ చేస్తాము. ఈ యామ్ అనేది పాస్ట్ టెన్స్లో వాజ్గా మారుతుంది, ఈజ్ అనేది కూడా వాజ్గా మారుతుంది. ఈ ఆర్ అనేటువంటి ప్లూరల్ వర్గా మారుతుంది. వాజ్ అన్నా వర్ అన్నా ఇవి రెండు కూడా బీ ఫార్మ్సే, కానీ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. సింగులర్ అయితే వాజ్ వాడతాము, ప్లూరల్ అయితే వర్ వాడతాము. నెక్స్ట్ మనం హ్యావ్ ఫార్మ్స్ చూసినట్లయితే ప్రజెంట్ టెన్స్లో మనం యూజ్ చేసేది ఏంటి? హ్యావ్, హ్యాజ్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మనము హ్యాజ్ యూజ్ చేస్తాము, షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అని. అట్లాగే ప్లూరల్ అయితే మనము హ్యావ్ యూజ్ చేస్తాము. మిగతా వాటన్నిటికీ కూడా, మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా మనం హ్యావ్ యూజ్ చేస్తాం. ఐ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, వీ హ్యావ్. ఇట్లాగా థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే మనము హ్యాజ్ యూజ్ చేస్తాం, షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అని. హ్యావ్ అంటే కలిగి ఉండడం అని. ఈ హ్యావ్ అనేది పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి హ్యాడ్గా మారుతుంది, హ్యాజ్ కూడా పాస్ట్ టెన్స్లో హ్యాడ్గా మారుతుంది. నెక్స్ట్ ఇది గమనించండి, వ్రైట్, వ్రోట్, వ్రిటన్, వ్రైటింగ్. వ్రైట్ అనేది క్రియ యొక్క బేస్ ఫాము. ఇది వ్రోట్గా మారుతుంది, వ్రిటన్గా మారుతుంది, వ్రైటింగ్గా మారుతుంది. వీటిని క్రియారూపాలు, వెర్బ్ ఫామ్స్ అంటారు. మనకి V1, V2, V3, V4 అని వీటిని పిలుస్తారు. ఇవి కూడా మనకి తెలిసి ఉండాలి. వ్రైట్ V1 ఫామ్, వ్రోట్ పాస్ట్ టెన్స్, వ్రిటన్ పాస్ట్ పార్టిసిపుల్ అంటారు దీన్ని, వ్రైటింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు దీన్ని, V4. వ్రైట్ వెర్బ్ యొక్క బేస్ ఫామ్ V1, వ్రోట్ వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ V2, వ్రిటన్ పాస్ట్ పార్టిసిపుల్ అంటారు దీన్ని, V3 అని కూడా అంటాము. రైటింగ్ V4 అంటాము, దీన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. నెక్స్ట్ టెన్సెస్. మనకి 3 కాలాలు ఉంటాయి, ప్రజెంటు, పాస్ట్, ఫ్యూచర్. వీటిల్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 4 రకాలు ఉంటాయి. అవేంటి అంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. మళ్ళీ ఒకసారి, సింపుల్,
కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి ప్రతి దాంట్లోనూ ఇట్లా రిపీట్ అవుతాయి. చూడండి, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ఏంటి? కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఏంటి? పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఏంటి? పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్లా మొత్తం అన్నీ కలిపి 12 టెన్సెస్ ఉంటాయి. వీటిలో మనము ముందుగా ఏ వెర్బ్ని, ఇప్పుడు మనము వెర్బ్ ఫామ్స్ 4 చెప్పుకున్నాం కదా, V1, V2, V3, V4 అని. వీటిని ఏ టెన్స్లో వేటిని వాడతారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బేస్ ఫామ్ అన్నాము, వెర్బ్ యొక్క బేస్ ఫామ్ అన్నాం V1. దీనిని సింపుల్ ప్రెజెంట్లో వాడతాము, అట్లాగే సింపుల్ ఫ్యూచర్లో కూడా వాడతాము. ఈ 2 టెన్సెస్లోనే 99% మనం వీటిని వాడతాము. దేన్ని? వెర్బ్ యొక్క బేస్ ఫామ్ని V1ని వేటిలో వాడతాము? సింపుల్ ప్రెజెంట్లోనూ సింపుల్ ఫ్యూచర్లోనూ వాడతాము. ఇంకెక్కడ వాడమన్నమాట 99%. మళ్ళీ కొన్ని కండిషన్స్లో, కొన్ని కేసెస్లో ఆ స్పెషల్ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వాడుతుంటారు, అది తర్వాత విషయం. మ్యాక్సిమం అయితే సింపుల్ ప్రజెంట్లోనూ అట్లాగే సింపుల్ ఫ్యూచర్లోనూ మాత్రమే V1 ఫామ్ని వాడతాము. మరి రెండిట్లోనూ వాడుతున్నాం కదా, రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, విల్, షెల్ అని వస్తే ఫ్యూచరు, సింపుల్ ఫ్యూచరు, రాకపోతే సింపుల్ ప్రజెంట్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సబ్జెక్టు, ఆబ్జెక్టు అనేది ప్రతి దాంట్లోనూ కామన్గా ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఒక చర్యని చేసేటువంటి వ్యక్తి కానీ వస్తువు కానీ, అట్లాగే ఆబ్జెక్ట్ అంటే ఆ చర్యని స్వీకరించేటువంటి వ్యక్తి కానీ వస్తువు కానీ. ఇట్లా మనకి ప్రతి టెన్స్లోనూ సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి? V1 ఎక్కడ వస్తుందని చెప్పుకున్నాము? సింపుల్ ప్రజెంట్లో వస్తుంది, అట్లాగే సింపుల్ ఫ్యూచర్లో కూడా వస్తుంది. విల్లు, షెల్లు ఉంటే సింపుల్ ఫ్యూచరు, లేకపోతే సింపుల్ ప్రజెంట్. నెక్స్ట్ V2 ఫామ్ని మనము ఎక్కడ వాడతామంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతాము. సింపుల్ పాస్ట్లో మాత్రమే మనకి ఈ V2 అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ V3 పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ 3 టెన్సెస్లో వాడతాము. అట్లాగే నెక్స్ట్ V4 దీన్నే మనం ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాము. కంటిన్యూస్ అని వచ్చిన దగ్గరల్లా దీన్ని వాడతామన్నమాట. మనకి కంటిన్యూస్ అని వచ్చేటువంటి టెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 6 టెన్సెస్లో మనము V4ని వాడతాము, ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ని వాడతాము. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? V1, V2, V3, V4లలో మనము ఏ వెర్బ్ని ఏ టెన్స్లో పెట్టాలో చూసాము. మళ్ళీ ఒకసారి చూడండి, V1 సింపుల్ ప్రజెంట్లో వస్తుంది, సింపుల్ ఫ్యూచర్లో వస్తుంది. విల్లు షెల్తో వస్తే ఫ్యూచరు, అలా విల్లు షెల్ లేకపోతే ప్రజెంటు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మనకి V2 ఫామ్ ఎక్కడొస్తుందంటే కేవలము సింపుల్ పాస్ట్లో వస్తుంది. V3 ఫామ్ ఎక్కడొస్తుంది అంటే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ 3 టెన్సెస్లో వస్తుంది. నెక్స్ట్ V4 ప్రజెంట్ పార్టిసిపుల్ ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే కంటిన్యూస్ అని ఉండే ప్రతి దగ్గర యూజ్ చేస్తున్నాము. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, అక్కడికి 3 అయ్యాయి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ 6 టెన్సెస్లో మనం V4ని యూజ్ చేస్తాము. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హెల్పింగ్ వెబ్స్ అనమాట. ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ చూసాము, ఐ రైటింగ్, షీ రైటింగ్, దే రైటింగ్ అంటే మనకి కంప్లీట్ మీనింగ్ అనేది రావడం లేదు, వినడానికి కూడా బాగాలేదు అని. అప్పుడు మనం ఏం చేసాము? హెల్పింగ్ వెబ్స్ని యూజ్ చేసాము. హీ ఈజ్ రైటింగ్, దే ఆర్ రైటింగ్, ఐ ఆమ్ రైటింగ్ అని. ఇట్లా మనము హెల్పింగ్ వెబ్స్ని యూజ్ చేసాము. ఇక్కడ మనము ఏ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ని వాడాలో చూద్దాము. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో అయితే మనము ఈజ్, యామ్, ఆర్ అనేటువంటి బీ ఫామ్స్ని హెల్పింగ్ వెర్బ్స్ని మనము వాడాలి.
అట్లాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్స్ వేటిని వాడతాము అంటే ఈ ఈజు యామ్ అనేది వాజ్గా మారుతుంది, ఆర్ అనేటువంటి ప్లూరల్ వర్గా మారుతుంది. అంటే వాజు వర్ అనేటువంటి బీ ఫామ్స్ని మనం ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్గా వాడాలి పాస్ట్ కంటిన్యూస్లో. అట్లాగే ఫ్యూచర్ కంటిన్యూస్లో మనము ఇక్కడ మనం ఈజు యాము ఆర్ ఇచ్చాము ప్రజెంట్ కంటిన్యూస్లో. అట్లాగే పాస్ట్ కంటిన్యూస్లో వాజు వర్ ఇచ్చాము, బీ ఫామ్స్ ఇవి కూడా. అట్లాగే ఇక్కడ కూడా ఏదో ఒక బీ ఫామ్ ఇవ్వాలి కదా మనము ఫ్యూచర్ కంటిన్యూస్లో, కాబట్టి డైరెక్ట్గా మనం బీ అనేదాన్ని యూజ్ చేసేస్తాము. అంటే బీ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ టెన్సెస్లో మనము ఏ హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేయాలో చూద్దాము. ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనము హ్యాజు, హ్యావ్, హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఈ హెల్పింగ్ వెర్బ్స్ని ఇవ్వచ్చు అనమాట. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ యూజ్ చేస్తాము, మిగతా వాటికి హ్యావ్ యూజ్ చేస్తాము. అట్లాగే పాస్ట్ పర్ఫెక్ట్ దీనికి మనము ఏ హెల్పింగ్ వెర్బ్ని ఇస్తాము అంటే హ్యాడ్. ఈ హ్యాజు హ్యావ్ అనేది పాస్ట్ టెన్స్లో మనకి హ్యాడ్గా మారుతుంది కాబట్టి హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని మనం ఇక్కడ ఇచ్చాము. అట్లాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్కి కూడా మనం ఒక హెల్పింగ్ వెర్బ్ని ఇవ్వాలి కదా, ఇక్కడ మనం మళ్ళీ హ్యావ్ అనేదాన్ని ఇస్తామన్నమాట. ఇక్కడ వచ్చేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చేటువంటి హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్, అట్లాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వచ్చేటువంటి హెల్పింగ్ వెర్బ్ హ్యావ్. ఇక్కడ మనకి డిఫరెన్స్ చూడండి, మనకి హ్యాజు హ్యావ్ వచ్చి V3 ఫామ్ వస్తుంది, అట్లాగే పాస్ట్లో హ్యాడ్ వచ్చి V3 ఫామ్ వస్తుంది, ఫ్యూచర్లో విల్ కానీ షెల్ కానీ వచ్చి హ్యావ్ వచ్చి మళ్ళీ V3 వస్తుందన్నమాట. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్ట్ అనేది కామన్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అట్లాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీంట్లో మనము యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ గురించి చూసినట్లయితే మనము పర్ఫెక్ట్లో ఏవైతే యూజ్ చేసామో ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానీ ఏ హెల్పింగ్ వెర్బ్స్ని అయితే మనం యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే ఉంటాయి. కాకపోతే ఎక్స్ట్రాగా మనకి యాడ్ అయ్యేటువంటిది ఏంటి అంటే బీన్, బిఈఈఎన్, బీన్ అనేది మనకి యాడ్ అవుతుంది మూడిట్లోనూ. మిగతా అంతా సేమ్. పర్ఫెక్ట్లో మనం ఎట్లా యూజ్ చేసి ఉంటామో ఇక్కడ కూడా సేమ్ సెంటెన్స్ ఫార్మేషనే ఉంటుంది, సేమ్ స్ట్రక్చరే ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేది ఏంటి అంటే బీన్, బీన్, బీన్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనము స్ట్రక్చరు ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. సింపుల్ ప్రజెంట్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఐ రైట్ ఏ స్టోరీ. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ సబ్జెక్టు ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఐ ఆమ్ రైటింగ్ ఏ స్టోరీ. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్టు ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వస్తుంది ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఐ హ్యావ్ రిటన్ ఏ స్టోరీ. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్ట్ అనేది కామను, ఎక్స్ట్రాగా వచ్చేది ఏంటి హ్యావ్ బీన్ కానీ లేదంటే హ్యాస్ బీన్ కానీ వస్తుంది, V4 ఫామ్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఐ రోట్ ఏ స్టోరీ. పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్టు ప్లస్ వాజ్ కానీ వర్ కానీ వస్తుంది ప్లస్ V4 ఫామ్ వస్తుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, ఐ వాజ్ రైటింగ్ ఏ స్టోరీ. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఐ హ్యాడ్ రిటన్ ఏ స్టోరీ. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ఆబ్జెక్ట్, ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ. సింపుల్ ఫ్యూచర్ సబ్జెక్టు ప్లస్ విల్ కానీ షెల్ కానీ వస్తుంది, V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఐ విల్ రైట్ ఏ స్టోరీ. ఫ్యూచర్ కంటిన్యూస్ సబ్జెక్టు ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఎగ్జాంపుల్ ఐ విల్ బీ రైటింగ్ ఏ స్టోరీ. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సబ్జెక్టు ప్లస్ విల్ కానీ షెల్ కానీ వస్తుంది ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఐ విల్ హ్యావ్ రిటన్ ఏ స్టోరీ. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్టు ప్లస్ విల్ హ్యావ్ బీన్ లేదంటే అట్లాగే షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ. ఇట్లా మనము ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట టెన్సెస్ అనేవి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి, వీటిని ఏ సందర్భాల్లో వాడతారు అనేది సింపుల్గా ఒక్కొక్క వాక్యంలో చెప్పేస్తాను.
సింపుల్ ప్రెజెంట్ అనేది ప్రతిరోజు జరిగేటువంటి పనులు, అలవాటుగా చేసే పనులు, నిత్య కృత్యాల గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ వాడతాము. మరి సింపుల్ పాస్ట్ అంటే జరిగిపోయిన పనుల గురించి చెప్పేదానికి సింపుల్ పాస్ట్. సింపుల్ ఫ్యూచర్ అంటే జరగబోయేటువంటి పనుల గురించి చెప్పేదానికి సింపుల్ ఫ్యూచర్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం కదా, ఈ టైంలో జరుగుతూ ఉండే పనులన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండింది అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఒక పని గతంలో ప్రారంభమయ్యి నేను ఇప్పుడు మీతో మాట్లాడేకి ముందు వరకు జరిగింది అని చెప్పడానికి, అంటే ఇప్పుడే కంప్లీట్ చేశారు అని చెప్పడానికి, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కోసం మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడతాము. అట్లాగే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఏదో ఒక పని జరగడానికంటే ముందే ఒక పని జరిగింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ని వాడతామన్నమాట. అంటే గతంలో 2 పనులు జరుగుంటాయి, ఆ 2 పనుల్లో కూడా ఒక పని జరగడానికంటే ముందు ఇంకొక పని ముందే జరిగిపోయి ఉంటుందన్నమాట. అట్లాంటి వాటి కోసం మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాము. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ 2030 కల్లా నేను సక్సెస్ అయిపోయి ఉంటాను అని చెప్పడం అన్నమాట. అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం కంటే ముందే ఒక పని చేసేసి ఉంటాను, లేదంటే ఒక పని కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ని వాడతాము. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే ఒక పని గతంలో ప్రారంభమయ్యి ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటే అలాంటి వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చెప్పాలి. అట్లాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే ఒక పని గతంలోనే ప్రారంభమయ్యి గతంలోనే కొంతకాలం జరిగి గతంలోనే కంప్లీట్ అయిపోయి ఉంటుందన్నమాట. అట్లాంటి వాటిని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడతామన్నమాట. గతంలో ఒక పని జరుగుతూ ఉండింది, వేరే పని వచ్చి దాన్ని ఆపేంత వరకు అని. అంటే నేను ఒక మ్యాంగో తింటూ ఉన్నాను, అప్పుడు అతను నన్ను పిలిచాడు. ఇట్లాగా ఒక పని జరుగుతూ ఉంటుంది, ఇంకొక పని వచ్చి ఆపుతుందన్నమాట. అట్లాంటి వాటికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడతాము. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్కి సంబంధించి 2 పనులు జరుగుతాయి ఫ్యూచర్లో. ఒకటి జరుగుతూ ఉంటుంది, వేరేది వచ్చేంత వరకు అని. అంటే ఎగ్జాంపుల్, రేపు నువ్వు వచ్చే వరకు నేను రాస్తూ ఉంటాను అంటే ఒక పని జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? నువ్వు వచ్చేంత వరకు అన్నాం, వేరే పని వచ్చి ఆపేంత వరకు అని. ఇట్లా మనము సింపుల్గా అయితే ఈ టెన్సెస్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కంప్లీట్ లెసన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. ఇట్ వాజ్ ఏ సమ్మర్ ఆఫ్టర్నూన్. ఇది బాగా గమనించండి. ఇట్ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది పాస్ట్ టెన్స్ బీ ఫాము, ఏ సమ్మర్ ఆఫ్టర్నూన్ అనేది ఒక కాంప్లిమెంటు. కాంప్లిమెంట్ అంటే నౌన్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు, లేదంటే ఒక ఫ్రేజ్ కావచ్చు. ఫ్రేజ్ అంటే పదబంధము, ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిసి రావడాన్ని పదబంధము అంటారు. కాబట్టి ఇది మామూలుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వీడియోలో, కాప్యులర్ సెంటెన్సు అని చెప్పుకున్నాం కదా, స్థితిని తెలియజేసేటువంటివి అట్లాంటి సెంటెన్సెస్ అనమాట. ఈ టెన్స్ గురించి వచ్చినట్లయితే మనం వాజ్ అనే దాన్ని చూడంగానే మనకు అర్థమైపోవాలి సింపుల్ పాస్ట్ అని. అది ఒక వేసవి మధ్యాహ్నము. గోపి వాజ్ సిట్టింగ్ ఇన్ ద వరండా రీడింగ్ ఏ బుక్. ఇక్కడ వాజ్ సిట్టింగ్ అన్నాము. వాజ్ కానీ వర్ కానీ వచ్చి సిట్టింగ్ ఇంగ్ ఫాము అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ V4 ఫామ్ వచ్చేది ఎక్కడ అంటే పాస్ట్ కంటిన్యూస్లో. కాబట్టి ఈ టెన్స్ అనేది ఈ లైన్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. మనము ఎట్లా దీన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పచ్చు అంటే గోపి వరండాలో కూర్చొని పుస్తకం చదువుతూ ఉన్నాడు అని మనం కంటిన్యూషన్లో దీన్ని చెప్పచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇందా వరండా అనేది లొకేషను. ఇందా వరండా అనేది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ అనే దాంతో స్టార్ట్ అయింది కదా, ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అట్లాగే రీడింగ్ ఏ బుక్ అనేది ఇక్కడ పార్టిసిపుల్ ఫ్రేజ్. రీడింగ్ అనేది V4 ఫామ్ కదా, దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాము. ఈ పార్టిసిపుల్తో ఫ్రేమ్ అయింది కాబట్టి దీన్ని పార్టిసిపుల్ ఫ్రేజ్ అని అంటాము. సడన్లీ హర్డ్ సంథింగ్ రజలింగ్ పాస్ట్ అండ్ ఫాలింగ్ విత్ ఏ థర్డ్
ఇన్ ద గార్డెన్. ఇక్కడ చూడండి, ఈ సడన్లీ అనేది దేన్ని తెలుపుతుంది అంటే డిస్క్రైబ్స్ ద టైమింగ్ ఆఫ్ ది యాక్షన్. ఆ పని ఏదైతే జరుగుతుందో యాక్షన్, దానిని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఆ పని ఎలా జరిగింది, నిదానంగా జరిగిందా, స్లోగా జరిగిందా, సడన్గా జరిగిందా, ఇట్లా మనము క్రియని డిస్క్రైబ్ చేస్తున్నాము. క్రియ యొక్క స్పెషాలిటీని చెప్తున్నాం, అది ఎలా జరిగింది అనేది. కాబట్టి ఇది అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. సడన్లీ అంటే సడన్గా, అకస్మాత్తుగా. ఏమైందంట అకస్మాత్తుగా? హీ హర్డ్ సంథింగ్ రజిలింగ్ పాస్ట్ అండ్ ఫాలింగ్ విత్ ఏ థర్డ్ ఇన్ ద గార్డెన్. రజిలింగ్ పాస్ట్ అంటే ఒక తేలికపాటి శబ్దము అని, ఇక్కడ థర్డ్ అంటే కూడా శబ్దము అనే మీనింగ్ వస్తుందన్నమాట. అతను సడన్గా విన్నాడు. ఏంటి? ఒక తేలికపాటి శబ్దంతో ఆ గార్డెన్లో ఏదో పడుతూ ఉన్నటువంటి శబ్దాన్ని అతను సడన్గా విన్నాడు అని. ఇక్కడ హర్డ్ అనేది మెయిన్ వెర్బ్ అనమాట. మనకి ఇక్కడ హర్డ్ హియరింగ్. దీంట్లో హర్డ్ అనేది V2 కాబట్టి మనం ఇక్కడ దీన్ని సింపుల్ పాస్ట్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సంథింగ్ రెజిలింగ్ పాస్ట్ అండ్ ఫాలింగ్ విత్ ఏ థర్డ్ ఇన్ ద గార్డెన్, ఇదంతా కూడా ఒక క్లాజ్ అనమాట. క్లాజ్ అంటే ఒక వాక్యాంశము అని. అంటే ఇక్కడ ఒక చిన్న సింపుల్ విషయం అయితే తెలుసుకోండి. మనం ఇంతకుముందు తెలుసుకున్నాము ఫ్రేజ్ అంటే ఏంటి అని. ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి అని. ఫ్రేజ్ అంటే పదబంధము అని, అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిసి రావడాన్ని ఫ్రేజ్ అంటారు. అవి ఏం చేస్తాయి అంటే వాటికి సబ్జెక్టు ప్లస్ వెర్బ్ అనేటువంటి ఫార్ములాని అవి ఫాలో అవ్వవు. వెర్బ్ అనేది ఉండదు. అవి ఏం చేస్తాయి అంటే ఆ వాక్యంలో ఉండేటువంటి క్రియని డిస్క్రైబ్ చేస్తాయి, లేకపోతే క్రియ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, లేకపోతే క్రియని వర్ణిస్తాయి. ఇవేంటి అంటే క్లాజెస్ ఏంటి అంటే దాంట్లో సబ్జెక్టు అట్లాగే వెర్బ్ అనేటువంటి ఫార్మేట్ని అవి ఫాలో అవుతాయి అన్నమాట. ఇదే డిఫరెన్స్ ఫ్రేజ్కి అట్లాగే క్లాజ్కి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వెంట్ టు ది స్టోర్ బికాజ్ ఐ నీడెడ్ మిల్క్. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో రెండు క్లాజులు ఉన్నాయి, రెండు వాక్యాంశాలు ఉన్నాయి. అవేంటి అంటే ఐ వెంట్ టు ది స్టోర్ అనేది ఒక క్లాజు, బికాజ్ ఐ నీడెడ్ మిల్క్ అనేది ఇంకొక క్లాజు. ఒకటేమో ఇండిపెండెంట్ క్లాజు, ఇంకొకటేమో డిపెండెంట్ క్లాజ్ అనమాట. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే దీంట్లో కూడా మనకి సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది. అట్లాగే డిపెండెంట్ క్లాజ్లో కూడా సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది. రెండిట్లోనూ సబ్జెక్టు వెర్బ్ ఉంటాయి. కానీ ఇండిపెండెంట్ క్లాజ్కి ఫుల్ మీనింగ్ ఉంటుంది, అది కంప్లీట్ మీనింగ్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనం డిపెండెంట్ క్లాజ్ని చూసినట్లయితే దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, కానీ ఫుల్ మీనింగ్, కంప్లీట్ మీనింగ్ని అది కలిగి ఉండదు. కంప్లీట్ మీనింగ్ కోసం అది డిపెండ్ అవుతుంది, ఇండిపెండెంట్ క్లాజ్ మీద అది డిపెండ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం డిపెండెంట్ క్లాజ్ అని అంటామన్నమాట. ఇక్కడ ఐ వెంట్ టు ది స్టోర్, నేను స్టోర్కి వెళ్ళాను, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, ఫుల్ మీనింగ్ ఉంది. ఇది ఇండిపెండెంట్ క్లాజ్. బికాజ్ ఐ నీడెడ్ మిల్క్, నాకు మిల్క్ అవసరమైనటువంటి కారణంగా, ఆ కారణం వలన ఇక్కడ మనకి మీనింగ్ అనేది ఫుల్గా లేదు. అదే ఐ వెంట్ టు ది స్టోర్ బికాజ్ ఐ నీడెడ్ మిల్క్ అన్నప్పుడు ఫుల్ మీనింగ్ వస్తుంది. ఇదేం చేస్తుంది? ఈ సెకండ్ క్లాజ్ అనేది ఫస్ట్ దాని మీద డిపెండ్ అవుతుంది. ఇట్లాగా ఒక వాక్యంలో మనకి క్లాజెస్ కూడా, మనకి గ్రామర్లో మన క్లాజ్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మనం ఇప్పుడు ఫ్రేజ్ గురించి చూసినట్టయితే ఫ్రేజులు అనేవి ఎలా ఉంటాయంటే ఇన్ ద స్టోర్, స్టోర్లో ఏమైంది? స్టోర్లో ఏంటి? స్టోర్లో ఇక్కడ మనకి వెర్బ్ అనేది లేదు, సబ్జెక్ట్ అనేది లేదు. ఇన్ ద స్టోర్లో ఇక్కడ ఏదో ఒక ఇన్ఫర్మేషనే తెలుస్తుంది, కానీ సబ్జెక్టు వెర్బ్ అనేటువంటి ఫార్మాట్ లేదు. సబ్జెక్టు వెర్బ్ అనే ఫార్మాట్ లేకపోతే అది ఫ్రేజు, ఉంటే అది క్లాజ్. ఫుల్ మీనింగ్ ఉంటే ఇండిపెండెంట్ క్లాజు, ఫుల్ మీనింగ్ లేకుండా పక్కదాని మీద డిపెండ్ అవుతుంటే డిపెండెంట్ క్లాజ్ అనమాట. హీ వండర్డ్ వాట్ ఇట్ కుడ్ బీ, అది ఏమై ఉంటుందో అని అతను వండర్డ్, ఆశ్చర్యపోయాడు. ఇక్కడ వండర్డ్ అనేది మనకి వెర్బ్ అనమాట, మెయిన్ వెర్బ్. వండరింగ్. ఇక్కడ మనకి వండర్డ్ అనేది V2 ఫామ్ కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. అతను ఆశ్చర్యపోయాడు అది ఏమై ఉంటుందో అని దీని మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కుడ్ అని వచ్చింది. కుడ్ అనేది ఒక మోడల్ వెర్బ్. ఇప్పుడు మనం నార్మల్గా యాక్షన్ వెర్బ్స్ చూస్తూ ఉంటాం కదా, రైటు, వ్రోటు, రిటర్న్, రైటింగ్, ఇట్లాంటి ఫార్ములాని ఇవి ఫాలో అవ్వన్నమాట. ఇట్లా V3, V4 ఇవన్నీ ఉండవు వీటికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే
కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్ ఇవన్నీ కూడా మోడల్ వెర్బ్స్ అనమాట. వీటికి V1, V2, V3, V4 ఇట్లాంటి ఫార్ములా అనేవి ఫాలో అవ్వవు. మరి వీటిని ఎందుకు యూజ్ చేస్తారు అంటే మెయిన్ వెబ్స్ ఏవైతే ఉంటాయో యాక్షన్ వెబ్స్ వాటిని మోడిఫై చేయడానికి, సవరించడానికి, ఒక అవకాశమో సామర్థ్యమో లేదంటే బాధ్యత స్థాయిలను సూచించడానికి మనం వీటిని యూజ్ చేస్తామన్నమాట. కాబట్టి వీటిని మోడల్ వెబ్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే ఇవి పాసిబిలిటీ అవకాశాన్ని, ఎబిలిటీ సామర్థ్యాన్ని, అట్లాగే పర్మిషన్ అనుమతి, ఆబ్లిగేషన్ బాధ్యత, నెసెసిటీ అవసరాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు వీటిని. అట్లాగే కుడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఒక సామర్థ్యాన్ని, అట్లాగే బాధ్యతని, అవసరాన్ని తెలియజేస్తే కెన్ అనేది ప్రజెంట్లో ఒక సామర్థ్యాన్ని, అట్లాగే బాధ్యతని, అవసరాన్ని తెలియజేయడానికి కెన్ని యూజ్ చేస్తాము. పర్హాప్స్ ఇట్ వాజ్ ఏ మ్యాంగో ఫాలింగ్ ఫ్రమ్ ది ట్రీ. ఇక్కడ చూడండి, పర్హాప్స్ అంటే బహుశా, ఇట్ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది పాస్ట్ టెన్సు, బీ ఫాము, ఏ మ్యాంగో ఫాలింగ్ ఫ్రమ్ ది ట్రీ ఇదంతా కూడా కాంప్లిమెంట్ ఫ్రేజ్. ఇక్కడ చూడండి, ఏ మ్యాంగో ఫాలింగ్ ఫ్రమ్ ది ట్రీ అనేది ఎలాంటి ఫ్రేజ్ అంటే నౌన్ ఫ్రేజ్ విత్ పార్టిసిపుల్. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. పర్హాప్స్ ఇట్ వాజ్ ఏ మ్యాంగో ఫాలింగ్ ఫ్రమ్ ది ట్రీ. అది చెట్టు నుంచి రాలుతున్న మామిడి పండు లేదా మామిడికాయ కావచ్చు అని ఆ సౌండ్ విని అతను అనుకున్నాడు. ఇమీడియట్లీ గోపి పుట్ హిస్ బుక్ అసైడ్, గాట్ అప్ అండ్ ర్యాన్ ఇన్ టు ది గార్డెన్. ఇమీడియట్లీ అంటే వెంటనే గోపి తన పుస్తకాన్ని పక్కన పెట్టి లేచి తోటలోకి పరిగెత్తాడు. ఇది సింపుల్ పాస్ట్ అనమాట. వేటిని చూసి మనం సింపుల్ పాస్ట్ అనొచ్చు దీన్ని అంటే పుట్ అసైడ్, గాట్ అప్, ర్యాన్ ఇవన్నీ కూడా V2 ఫామ్స్. ఇమీడియట్లీ అనేది ఇక్కడ యాక్షన్ని, ఆ టైమింగ్ని డిస్క్రైబ్ చేస్తుందనమాట. ఎలా వెళ్ళాడు? ఇమీడియట్లీ అంటే వెంటనే వెళ్ళాడు. ఇట్లా ఆ పని అనే దాని ఆ టైమింగ్ని గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇమీడియట్లీ అనేది అడ్వెర్బ్, క్రియా విశేషణం. ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉందన్నమాట. దీంట్లో వచ్చినటువంటి వెర్బ్స్ చూసినట్లయితే పుట్ అసైడ్ అన్నాం కదా, పుట్ దీనికి వెర్బ్ ఫామ్స్ పుట్టింగ్. దీంట్లో V1, V2, V3 అనేవి సేమ్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సింపుల్ ప్రజెంట్లో, సింపుల్ పాస్ట్లో, ఒక కంటిన్యూస్ టెన్స్లో చూద్దాము. ఐ పుట్ ద బుక్ ఆన్ ద షెల్ఫ్. సింపుల్ పాస్ట్లో ఐ పుట్ ద బుక్ ఆన్ ద షెల్ఫ్ సేమ్ ఒకేలా ఉన్నాయి. సింపుల్ ప్రజెంట్లోను, సింపుల్ పాస్ట్లోను. అదే ప్రజెంట్ కంటిన్యూషన్లో తీసుకున్నట్లయితే ఐ ఆమ్ పుట్టింగ్ ద బుక్ ఆన్ ద షెల్ఫ్ అంటాము. ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంట్లోను, సింపుల్ పాస్ట్లోను ఒకేలా ఉన్నాయి, ఏం చేంజ్ లేదు. మరి ఎట్లా తెలుస్తుంది అది ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా అంటే ఆ సిచ్యుయేషన్ బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ రన్, దీని వెర్బ్ ఫామ్స్ చూసినట్లయితే రన్, ర్యాన్, రన్, రన్నింగ్. నెక్స్ట్ గెటప్, దీని వెర్బ్ ఫామ్స్ చూసినట్లయితే గెటప్ V1, గాట్ అప్ V2. అమెరికన్ ఇంగ్లీష్ అయితే గాటెన్ అప్ అంటాము V3లో, లేదంటే బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే గాట్ అప్ అని అంటాము. నెక్స్ట్ V4 వచ్చేసి గెట్టింగ్ అప్. ఇక్కడ మనకి ఈ లాస్ట్ వాక్యంలో వచ్చినటువంటి పుట్ అసైడ్ అనేది కానీ, గాట్ అప్ అనేది కానీ, ర్యాన్ అనేది కానీ ఇవన్నీ కూడా V2 ఫామ్స్ అనమాట. హీ సర్చ్డ్ ఇన్ బిట్వీన్ ద థిక్ గ్రాస్ నియర్ ద గార్డెన్ ఫెన్స్. ఇక్కడ ఫెన్స్ అంటే కంచె, తోట కంచె దగ్గర ఉన్నటువంటి థిక్ గ్రాస్ దట్టమైనటువంటి గడ్డి బిట్వీన్ మధ్యలో అతను వెతికాడు. హీ సర్చ్డ్. ఇక్కడ చూడండి, హీ సర్చ్డ్ అనేది మనకి ఇక్కడ మెయిన్ యాక్షన్ వెర్బ్ అనమాట. సర్చింగ్ ఇక్కడ మనకి V2 ఫామ్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హీ, వెర్బ్ వచ్చేసి సర్చ్డ్ V2. కాబట్టి దీన్ని ఏ టెన్స్లో మనము ట్రాన్స్లేట్ చేయొచ్చు అంటే ఏ టెన్స్లో ఉందని చెప్పొచ్చు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఇది అని మనము ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఇన్ బిట్వీన్ ద థిక్ గ్రాస్ నియర్ ద గార్డెన్ ఫెన్స్ ఇదంతా కూడా ఏంటి అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. హీ ఫౌండ్ నథింగ్. ఇక్కడ చూడండి, ఫౌండ్ దీని వెర్బ్ ఫామ్స్ చూసినట్లయితే ఫైండ్, ఫౌండ్, ఫైండింగ్. ఇక్కడ కూడా మనకి V2 ఫామ్ వచ్చింది. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్పొచ్చు. బట్ హీ ఫౌండ్ నథింగ్, కానీ అతనికి ఏమీ దొరకలేదు. జరిపినటువంటి పని గురించి చెప్తున్నాం మనం ఇక్కడ. అతను వెతికాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు అని సింపుల్ పాస్ట్లో ఉంది ఇది. హీ లుక్డ్ అమాంగ్ ది బుషెస్ అంటే పొదలు అని. ఇక్కడ చూడండి, హీ అనేది సబ్జెక్ట్, లుక్డ్ అనేది V2 ఫామ్ అనమాట. లుక్డ్, లుకింగ్. ఇక్కడ V2 ఫామ్ వచ్చింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇక్కడ అమాంగ్ ది బుషెస్ అనేది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్.
నెక్స్ట్ లైన్ నథింగ్ వాజ్ దేర్ అగైన్. మళ్ళీ అక్కడ ఏమీ కనిపించలేదు. ఇక్కడ చూడండి వాజ్ అనేది మనకి బీ ఫామ్ వచ్చిందనమాట ఇక్కడ. కాబట్టి ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అతను వెతికాడు, అతను చూశాడు పొదల మధ్యలో, మళ్ళీ అక్కడ ఏమీ కనిపించలేదు. జరిగిపోయిన పనిని చెప్తున్నాము. దెన్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ఏ హీప్ ఆఫ్ డ్రై లీవ్స్. తర్వాత అతని కళ్ళు ఎండిన ఆకుల కుప్ప మీద పడ్డాయి అని. ఇక్కడ చూడండి హీప్ అంటే కుప్ప, డ్రై లీవ్స్ అంటే ఎండిన ఆకులు అని. అప్పుడు అతని కళ్ళు ఎండిన ఆకుల కుప్పపై పడ్డాయి. ఇక్కడ ఫెల్ దీని వెర్బ్ ఫామ్స్ చూసినట్లయితే ఫాల్, ఫెల్, ఫాలెన్, ఫాలింగ్. ఇక్కడ కూడా ఫెల్ అనేది V2 ఫామ్ అనమాట. కాబట్టి ఇది కూడా దేంట్లో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. దేర్ వాస్ ఏ వైట్ బాల్ ఆన్ ద హీప్. కుప్ప మీద తెల్లటి బంతి ఉంది. ఇక్కడ చూడండి వైట్ బాల్ ఆన్ ద హీప్ అన్నాము. ఇక్కడ వాజ్ అనేటువంటి బీ ఫామ్ వచ్చింది. కాబట్టి ఇది కూడా సింపుల్ పాస్ట్లో ఉందన్నమాట. నెక్స్ట్ గోపి రీచ్డ్ అవుట్ అండ్ టుక్ ద బాల్ ఇన్ హిజ్ హ్యాండ్స్. గోపి రీచ్డ్ అవుట్ చేరుకొని టుక్ ద బాల్ ఇన్ హిజ్ హ్యాండ్స్ ఆ బంతిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక్కడ కూడా చూడండి రీచ్డ్ అవుట్ అని వచ్చింది, అట్లాగే టుక్ అని వచ్చింది. ఇవి రెండు కూడా V2 ఫామ్స్ అనమాట. ఒకసారి చూద్దాము. రీచ్, రీచ్డ్, రీచ్డ్, రీచింగ్. అట్లాగే టేక్, టుక్, టేకెన్, టేకింగ్. ఇవి రెండు కూడా ఏంటి అంటే V2 ఫామ్స్ అనమాట. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా దేంట్లో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఇన్ హిజ్ హ్యాండ్స్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, సబ్జెక్ట్ గోపి. నెక్స్ట్ లైన్ ఇట్ వాజ్ ఏ హాకీ బాల్. ఇక్కడ చూడండి ఇట్ అనేది సబ్జెక్ట్, వాజ్ అనేది పాస్ట్ టెన్స్ బీ ఫాము, ఏ హాకీ బాల్ ఇది వచ్చేసి కాంప్లిమెంట్ అనమాట, ఒక ఫ్రేజ్. ఇక్కడ వాజ్ అనే దాన్ని చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని. ఇట్ వాజ్ ఏ హాకీ బాల్, అది ఒక హాకీ బంతి.